అతిగా వ్యాయామం చేసే వాళ్ళ వల్ల కూడా ఖచ్చితంగా. ఇదే సమస్యనా? యెస్. ఖచ్చితంగా. ఆ! అయితే మీకు చెప్పాను చూడండి. ఇప్పుడు నేనైనా, మీరైనా అవును. లిమిట్ మనము ఒక 30 మినిట్స్ చేయగలం అనుకోండి సార్. అవును. 20 నిమిషాలే చేయాలి. అచ్చచ్చా! ఓకే. ఓకే. పెంచుకుంటూ పోవాలి. అతిగా 50 నిమిషాలు చేయొద్దు. ఆ! 60 నిమిషాలు చేయొద్దు. అంటే ఈ శరీరాలు దెబ్బతినిపోయినాయి కాబట్టి చెప్తున్నా. ఓకే. అంతే కదా! అవును. ఇంతకుముందుకి ఇప్పటికి ఈ 4 సంవత్సరాల్లో మార్పు వచ్చింది కాబట్టి కరెక్ట్. అతిగా చేసేసి రాత్రి నిద్ర లేకుండా పోయి ఎక్కువ ఎక్సర్సైజ్ చేశారనుకోండి, చనిపోతారు కదా. ఆ! జిమ్‌లో లేకపోయేసి ఓకే. మనం ఏం చేస్తున్నాము, మన శరీరం ఎలా ఉంది అనేది పరిగణలోకి తీసుకొని చేయాలి. ఓకే. చేయకపోతే నష్టమవుతుంది. ఈ ఆయుర్వేదం ఏం చెప్తుంది సార్ వ్యాయామం గురించి? అంటే యోగా చేయాలా? ఎక్సర్సైజ్ చేయాలా? జిమ్‌కెళ్ళాలా? ఏం చెప్తుంది ఆయుర్వేదం? మీరు ఏమైనా చేయండి. ముందు ఏదైతే బొజ్జుందో ఇది తగ్గితే చాలు. ఓహ్! ఇది తగ్గితే చాలు. నెక్స్ట్ ఇంకొకటి మీకు తెలిసిన విషయమే చెప్తున్నాను. పక్షులు ఎక్కువ కాళ్ళు ఉపయోగిస్తాయా? చేతులు ఉపయోగిస్తాయా? రెక్కలు. రెక్కలు ఎక్కువ ఉపయోగిస్తే హార్ట్ సంబంధించిన సమస్యలు రావు. ఓహ్! మీ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. కరెక్ట్. ఆ! మన పూర్వీకులకు మనం చేసేటటువంటి వ్యవసాయంలో కానీ, చేతి వృత్తుల్లో కానీ చేతుల మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అంతే కదా! అవును. మీరు చూసారా? ప్రతి ఒక్కటి వ్యవసాయంలో పోయేసి పారతో చేసే పని కానీ, ఇవి ఎత్తేసేవి కానీ అవును. రకరకాలే. మనం పశువులు వ్యవసాయం చేసేటప్పుడు అవును. ఇట్లా అదిలిచ్చేవాళ్ళం చంద్రకలతో. అంతే కదా! కాబట్టి ఎన్ని వేల సార్లు చెయ్యి పని చేస్తుంది చూడండి. ఓహ్! ఇప్పుడు చేతి అసలుగా వ్యవసాయంలో చెయ్యి పని చేసినట్టు ఏది చేయదుగా. తర్వాత బట్టలు ఉతికేటప్పుడు గమనించారా? అవును. ఇలా కొడతారు. అవును. అవును. మజ్జిగ చిలికేటప్పుడు అవును. ఇవి 2 చేతులు పనిచేస్తాయి. అవును. కాబట్టి మన సంస్కృతి మన గడ్డ మీద ఉన్నదంతా కూడా చేతులకు సంబంధించినట్టు వ్యాయామం ఉన్నది. కరెక్ట్. కాబట్టి అదంతా పోయింది, నిర్వీర్యమైపోయింది. ఇంకెక్కడ సార్? ఇలా అయిపోయారు అందరు. అవును. కాబట్టి ఇది చెయ్యాలని చెప్తుంది ఆయుర్వేదం. అవును. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓకే. ఇది ఎక్కువ చేయాలి. చేశానండి వాకింగ్ 2 గంటలు చేస్తానండి, ఎందుకు పనికిరాదు. ఆ! ఎందుకు పనికి వస్తుంది? ఇది సార్ మెయిన్. ఇక్కడ నుంచి విలువైన వస్తువులు ఉండేది. అవును. ఈ వస్తువులు కాదు. అవును. ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. బ్యాగ్ అంతా ఇక్కడ ఉంది. ఇక్కడ పని చేస్తుంది. ఇవి గోల్డ్ అంతా ఇక్కడ ఉంది. అవును. ఇక్కడ ఐరన్ ఉంది. అవును. కాబట్టి ఐరన్ ఒకటి కాదు కదా కాపాడుకోవాల్సింది, గోల్డ్ కాపాడుకోవాలి కదా. మీ హార్ట్, లివరు, ప్యాంక్రియాస్, కిడ్నీస్, స్ప్లీను ఇవన్నీ ఓకే కావాలి కదా. అవి టోన్ కావాలి కదా. అవి టోన్ కావాలంటే ఖచ్చితంగా ఈ 2 భుజాలు ఎప్పుడు చేయాలి. గంటలని లెక్కలేదు సార్. ఇన్ని గంటలని లేదు. ఓకే. ఇది చిన్నగా చేసే పనులు 100 కిలోలు బరువు ఎత్తట్లేదు. కానీ జిమ్లో అలా జరగట్లేదు. తాహతకు మించి శక్తికి మించి ఎత్తుతారు. అది అవసరం లేదు కదా. కాబట్టి తేడా మీరు తెలుసుకోవచ్చు. ఏది ఉపయోగమా ఏది ఉపయోగం కాదని చెప్పేసి. సార్ ఈ నిద్రలేమి ఒకటి. ఎస్. తర్వాత నైట్ షిఫ్ట్లలో చాలా మంది పని చేస్తారు. ఖచ్చితంగా. దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఖచ్చితంగా ఎఫెక్ట్ కదా సార్ గుండె మీద. అంటే దీర్ఘకాలంగా వాళ్ళు చేయకూడదు. అంటే కొంతమంది వీలు లేక తప్పని పరిస్థితుల్లో చేస్తారు. కొంతమందికి వీలుండి కూడా తెలియక చేస్తారు. అవును. వసతుండి వాళ్ళకి ఆర్థికంగా అన్నీ ఉంటాయి, చేయాల్సిన అవసరం కూడా ఉండదు, అయినా చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటది. నైట్ షిఫ్ట్ చేసి ఎక్కువ రోజులు చేసిన వాళ్ళకు కిడ్నీల సమస్యలు పెరుగుతాయి సార్. ఓకే. కిడ్నీల మీద లోడ్ పడుతుంది. గుండెకు సంబంధించిన ఆహార పదార్థాలు ఇవి అనేవన్నీ ఉంటాయా? అంటే వంటింట్లో మనకు అవైలబుల్ ఉండే వంటింట్లో అనే కాదు, ఫైబర్ ఏదైతే కలిగి ఉందో అవి మొత్తము మనం చెప్పాము. జొన్నలు, రాగులు, సజ్జలు, దొడ్డు బియ్యము ఇవన్నీ చెప్పాము. ఇవి ఖచ్చితంగా రోజుకొకటి తీసుకోవాల్సిందే. వీటితో పాటు మీరు అన్నారు వంటింట్లో ఏం దొరుకుతుందని చెప్పేసి, అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్, అది ఖచ్చితంగా తీసుకోవాలి. అది జల రూపంలో తీసుకుంటే ఒక ఫిష్ లాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఫిష్ కూడా అవసరమే గుండెకి. అవునా? ఎస్. ఫ్యాటీ 3 ఆమ్లా అది సేమ్ దాంట్లో ఈక్వల్ ఉంటుంది కదా. అవును. అంతే కదా. అది ఆహార రూపంలో తీసుకోవచ్చు. బాదాం కూడా తీసుకోవచ్చు గుండెకి సంబంధించి. కాజు ఫ్యాట్ వస్తుంది సార్. అది బెల్లీలో వస్తుంది ఫ్యాట్. అది చాలా ప్రమాదకరం, ఎక్కువ తీసుకోకూడదు. మీరు బాదాం తీసుకోవచ్చు బాగా. అవిసె గింజలు తీసుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన జొన్నలు ఇవి విరివిగా తీసుకుంటే, దాంతోపాటు వ్యాయామం కూడా చేస్తుంటే గట్టిపడుతుంటాం అన్నట్టు. ఫిష్ తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి తెల్లకోడైతే గుండెకి అవసరమని ఇవి తెల్లకోళ్ళు అట్లనే ఉన్నాయి, ఫిష్లు అలాగే తగలడ్డాయి. కెమికల్స్ వేస్తున్నారు, జీన్ మాడిఫైడ్ వస్తున్నాయి. కొంత తెల్లకోడైతే పూర్తిగా ఇవన్నీ ఎప్పుడో తింటే 20 రోజులకు ఒక నాటుకోడి ఏదన్నా 2 ముక్కలు తింటే బాగుంటుంది, అంతే తినొచ్చు. అంతే.
అంతేగాని తెల్లకోడి రెగ్యులర్గా చాలామంది తింటుంటారు, బిర్యానీలు అవి మంచిది కాదు. సో గుండె గురించి చాలా అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు ఆ గుండెతో పాటు ఈ మధ్య మనం తరచుగా వింటున్న మాట పక్షవాతం, ఎస్, బ్రెయిన్లో స్ట్రోక్ వస్తుందని, Yes. పక్షవాతం వస్తుంది, అది 35 years 40 yearsకే. ఇది ఎందుకు, దీని ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు మనం అనుకున్నాం కదా, రక్తం చిక్కగా అయినందువల్ల గుండెకు ఒత్తిడి అయిపోయి హార్ట్ అటాక్లు వస్తుందని చెప్పాము. గుండెకి సంబంధించిన ఇబ్బంది లేకుండా ఉండి, అంటే ఇక్కడ హార్ట్కు సంబంధించినటువంటి ఆపరేషన్ జరిగి ఉన్నట్టు కేసులలో, స్టంట్ వేసి ఉన్న కేసులలో ఎక్కువ పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. ఓకే, వాళ్ళకి అడ్వాన్స్, వాళ్ళకి ఎక్కువ వస్తుంది. ఇంకొకటి సార్, బీపీ హై ఉంటే క్లాట్స్ ఏర్పడి పక్షవాతం వస్తుంది. బీపీ లో ఉన్నా కానీ వస్తుంది. లో ఉన్నా కానీ బ్రెయిన్లో రక్తం సరఫరా తగ్గి పక్షవాతం వస్తుంది. దేవుడా, ఇంతకుముందు చెప్పాము, ఎవరైతే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఇన్సులిన్ తీసుకున్న కేసులు, బీపీకి ఎక్కువ మెడిసిన్ వేసుకునే కేసులు, ఇవి రెండు ఉండి, అంటే షుగరు బీపీ రెండు ఉండి ఆల్కహాల్ తీసుకునే కేసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి సివియర్ కొడుతుంది, చాలా ఎక్కువ కొడుతుంది, కోలుకోలేరు. ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి గురుగారు ఈ పక్షవాతం రాకుండా? అంటే ఖచ్చితంగా ఫైబర్ ఫుడ్ తినాలి, మన ఫుడ్ తినాలి. మన ఫుడ్ అంటే ఇంట్లో వండిన ఫుడ్, ఇంట్లో వండిదని కాదు, ఏవైతే తృణధాన్యాలు చెప్పాం కదా అవి ఖచ్చితంగా తీసుకోవాలి. ఖచ్చితంగా తీసుకుంటే అంటే మీరు మన తెలంగాణ మొత్తం మీద కొన్ని జిల్లాలలో ఎక్కడైతే అంటే మందు తాగు కూడా వస్తుంది, ఆహారంలో మంచి ఆహారం తీసుకున్న కేసులు తక్కువ వస్తాయి. ఇప్పుడు హైదరాబాద్ మహాపట్టణంలో వచ్చే కేసులు వరంగల్లో రావు కదా, అట్లా వాళ్ళు తినే ఫుడ్ కొంచెం తేడా ఉంటుంది. అట్లా కరీంనగర్ పోతే ఇంకా తక్కువ శాతం, ఆదిలాబాద్ ఇంకా తక్కువ. కాబట్టి ఇక్కడ తినే ఫుడ్ మనం రెస్ట్ ఇవ్వకుండా ఉండడము, ఎక్కువ మెడిసిన్స్ తీసుకోవడం కూడా, శరీరానికి సంబంధించి రకరకాల మెడిసిన్స్ తీసుకుంటారు కదా, వాళ్ళకు కూడా ఎక్కువ ప్రమాదం. ఇప్పుడు ఈ పక్షవాతం రాకుండా ఉండాలంటే ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స తీసుకోవాలి? పంచకర్మ చికిత్సలు అంటూ ఏమన్నా ఉంటాయా, ఏంటి అసలు? పంచకర్మ చికిత్సలు అనేది స్ట్రెస్ లెవెల్ తగ్గించడానికి, శరీరం రక్త ప్రసరణ జరిగేదానికి, రక్త శుద్ధి జరిగేదానికి ఉపయోగపడుతుంది. ఏవైతే బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ లెవెల్స్ హై అనుకున్నట్టుగా, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండడము, ఒబిసిటీ అంటే స్థూలకాయము, ఇలాంటి అన్నీ వీటిని కంట్రోల్ చేసుకోవాలి. వీటిని కంట్రోల్ చేసుకుంటూ ఆహారం కూడా తొందరగా తీసుకోవాలి. తర్వాత మాంసాహారం అనేది ఎక్కువసార్లు తీసుకోకూడదు, తక్కువ తీసుకోవాలి. ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటారు, కొంత క్వాంటిటీ తీసుకుంటే ప్రమాదం లేదు. మరి ఎక్కువ తీసుకుంటే 90 కంటే ఎక్కువ ఎట్టి పరిస్థితులు తీసుకోకూడదు. ఇది కూడా వారానికి ఒక్కసారి తీసుకోలేదు, 15 రోజులకు ఒకసారి తీసుకోవాలి. మరి విపరీతంగా తాగేసేస్తే ప్రమాదం. పక్షవాతం వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది మందు తాగుతాం సార్ అంటారు, తాగితే చనిపోతారు. సిగరెట్ ఇంకా ప్రమాదం, వాళ్ళు నయం కారు. అయితే పక్షవాతం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎంత తొందరగా బాగా అవుతుంది అనే క్వశ్చన్ వస్తే సార్, 20 రోజుల లోపల ఎవరైనా పక్షవాతం వచ్చి సంప్రదిస్తే 100% బాగా చేస్తారు, బాగా అవుతుంది. కానీ టైం అయ్యే కొంది 2 నెలలు 3 నెలలు అయితే కాదు. ఇంకా ముఖ్యంగా చేతులు రావు, కుంటి చెయ్యి ఉంటుంది. మీరు చూసిన కేసులు అంటెల్లో ఎవరికో ఒకరు చెయ్యి వస్తుంది, మిగతా చెయ్యి రానే రాదు.